హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ ప్లేస్ చూపిస్తాను. అది ఒక అద్భుతమైన ప్లేస్. ఇది చూడండి ఎంత అద్భుతమైన ప్లేసో. ఇది పాడేరు నుంచి హుక్కుంపేట నుంచి లోపలికి ఒక 5 km ఉంటుంది, 5 కిలోమీటర్లు. ఇది అద్భుతం మాట. మేము నైట్ వెళ్ళాము, నైట్ సరి చూడలేకపోయాం ప్లేసు. డేలో చూస్తే అద్భుతం మాట. అంతా మంచి క్లైమేట్. మేము వెళ్ళింది సమ్మర్లో, మే నెలలో. కానీ మన దగ్గర యాక్చువల్ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫుల్ హీట్, వేడి. కానీ ఇక్కడ ఊటీలో ఉన్నట్టు చాలా చల్లగా ఉంది. ఈ గ్రామం పేరు పెట్టిగోడలు. ఇది ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా తెలుసు. పత్రి సార్కి చాలా ఇష్టమైన పిరమిడ్ ఇది. పత్రి సార్ 4 సార్లు వెళ్ళారు ఇక్కడికి. ఒక చిన్న గ్రామం ఇది. ఆ గ్రామం పేరు పెట్టిగోడలు, పాడేరు దగ్గర. చాలా చాలా అద్భుతం. ఈ ఊర్లో కేవలం 30 ఇల్లులు ఉంటాయి, 30 కుటుంబాలు, జనాభా 150 మంది అంతే. కానీ వాళ్ళు ఇలాంటి ఏరియాలో అసలు ఆ టైంలో వీళ్ళు పిరమిడ్ కడుతున్న టైంలో కరెంటు లేదు, రోడ్లు లేవు. ఆ టైంలోనే పత్రిసారి అక్కడికి వచ్చారు. వచ్చాక పిరమిడ్ ఎలా కట్టారనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ నైట్ చెప్పారు వాళ్ళు. చాలా చాలా అద్భుతం. చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే, 5 రోజులు ఉపవాసం ఉండి కంటిన్యూ 150 మంది కూడా, చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిపి 150 మంది ఇక్కడ ధ్యానం చేశారంట. 5 రోజులు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తినకుండా 5 రోజులు ధ్యానం చేస్తే ఈ యొక్క పిరమిడ్ అనేది ఇక్కడ రావడం జరిగిందంట. అది కూడా పత్రి సార్ ఇక్కడికి 4 times వచ్చారు. ఎంత అనుకున్నాం కదా, అంత ఇష్టమైన పిరమిడ్ సార్కి. ఈ 5 రోజులు ఇక్కడ దీన్ని బాగా సపోర్ట్ చేసింది వీళ్ళ యొక్క ఇది చూసి జీకే సార్, స్పిరిచువల్ టాబ్లెట్స్ చైర్మన్ ఫౌండేషన్ సారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మన స్పిరిచువాలిటీ బ్రహ్మర్షి పిరమిడ్ తారక వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారంట వీళ్ళకి. వీళ్ళు బయట కొన్ని చూడండి, ఒక రేకు, సిమెంటు, పిరమిడ్ కావాల్సిన రేకు ఏదైతే ఉందో రేకు, తర్వాత సిమెంట్ బ్యాగ్స్. ఈ పిరమిడ్ షేప్ రావడం కోసం స్ట్రక్చర్ చేస్తారు, ఐరన్ పైప్స్, అవి మాత్రమే వీళ్ళు కొనుక్కున్నారు. మిగతాదంతా కూడా వీళ్ళే తయారు చేసుకున్నారు. ఇటుకలు కూడా బయట కొనలేదు వీళ్ళు పూర్ యాక్చువల్గా. అందుకోసం వాళ్ళే కష్టపడి అందరూ. బయట నుంచి ఒక మేస్త్రి కూడా వీళ్ళే, ఒక ఇంజనీర్ ఒకలా వచ్చారు స్ట్రక్చర్ డిజైన్ చేయడం కోసం. మిగతాదంతా వీళ్ళు సొంతంగా. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఒక భీమసింగి బాబు గారు వీళ్ళకి. నెక్స్ట్ పాకలపాటి గురువు గారు వీళ్ళకి ఇన్స్పిరేషను. వీళ్ళ నుంచి పత్రి సార్ తెలుసుకొని ఇలా వీళ్ళు ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చి చూడండి, వీళ్ళు ఉంటుంది చిన్న పెంకుటిల్లు, మట్టి ఇంట్లో ఉంటూ. కానీ ధ్యానులు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం స్పెషల్గా ప్రత్యేకంగా ఒక వంట రూము, హాలు, తర్వాత ఉండడానికి నైట్ స్టే చేయడానికి 2-3 రోజులని, ఎన్ని రోజులు ఉండడానికి మంచి రూమ్స్ కూడా చేశారు. చూడండి, ఇది కిచెన్. ఇది కిచెన్ ముందర ఉంది. ఇది అందులో భోజనం చేయడానికి హాలు, తర్వాత ముందర పక్కన ఉంది కదా అదంతా బెడ్రూమ్. అది కూడా చూపిస్తాను. చూడండి కిచెన్ ఎలాగుందో. చాలా చాలా హైలైట్. ఇది ఏది కావాలన్నా సరే వాళ్ళు ధ్యానం చేస్తారంట 5 రోజులు. ఆ రేకు కూడా వీళ్ళే కట్ చేసుకున్నారట. ఎలా కట్ చేయడం తెలియకపోతే ధ్యానంలో కూర్చుంటే, అది ఒక 5 రోజులు ధ్యానంలో కూర్చుంటే ఎలా కట్ చేయాలనేది ఐడియా వచ్చిందంట. వాళ్ళంతటా వాళ్ళే కట్ చేసుకున్నారు, వాళ్ళే రేకు వేసుకున్నారు. అసలు చదువుకోకుండా వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఎలా సంపాదించారు అంటే అంత ధ్యానం ద్వారానే. ధ్యానం చూడండి అంత పవర్ఫుల్. శ్వాస మీద ధ్యాస ధ్యానము ఎంతో పవర్ఫుల్. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ఎవరైనా వచ్చే ముందు వీళ్ళకి ఫోన్ నెంబర్ ఒకటి ఇక్కడ ఉంటుంది. ఫోన్ నెంబర్ వీళ్ళకి ఫోన్ చేస్తే ఒక 2 days 3 days ముందు ఫోన్ చేస్తే వీళ్ళన్నీ అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రెక్కింగ్ కూడా తీసుకెళ్తారంట. నైట్, డేలే కాదు, నైట్ తీసుకెళ్తారంట. నైట్ 7కి బయలుదేరి తెల్లవారు అంతా నైట్ అంతా అక్కడే ఉంటారంట. వాటర్ ఫాల్స్ అన్నీ చూపించి డేలో తీసుకొస్తారంట కిందకి. మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. లేదా మనం పట్టుకెళ్ళిపోవచ్చు, లేదంటే ముందుగా చెప్తే వాళ్ళు కూరగాయలు, రైస్ అన్నీ అరేంజ్ చేస్తారు. వాళ్ళు వండి పెడతారు. లేదనుకుంటే మనం వండుకొని తినొచ్చు. ఇక్కడ బయట మనం ఎన్నో టూర్లు వెళ్తాం, వేస్ట్ టూర్లు అన్నీ. ఏంటంటే వేస్ట్ అని కాదులే కానీ డబ్బులతో కూడుకున్నది. ఇక్కడ చూడండి, ₹1 పెట్టక్కర్లేదు ఇక్కడ ఉండడానికి. వాటికి బయట చూడండి, ఒక రూమ్కి ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో. ఒక నైట్ రూమ్ స్టే చేయాలంటే 24 hours 4,000, 5,000, 8,000 తీసుకుంటున్నారు అరకులో అట్లా. అలాంటి వీళ్ళు చూడండి, వీళ్ళు మన కోసం, బయట వెళ్ళే ధ్యానుల కోసం కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా రూములు కట్టించి ఇచ్చారు. చూసారా బెడ్రూమ్ ఎలాగుందో, హాల్ ఉండడానికి, ఒక బెడ్, పరుపులు, దుప్పట్లు అన్నీ ఉన్నాయి, బాత్రూము. ఎక్సలెంట్. నిజంగా ఇలాంటిది ఎక్కడ చూడలేదు. ఇంత డెడికేషను, ఇంత
అసలు సామాన్యం కాదు అది. నిజంగా మన వైపు ఒక పిరమిడ్ కట్టడానికి మనం చాలా బాధలు పడుతున్నాం. అలాంటిదంటే ఇలా ఒక 25 by 25 ఫీట్స్ పెద్ద పిరమిడ్, వచ్చి ఉండడానికి ఒక రూమ్స్, స్టే చేయడానికి బెడ్రూము, తర్వాత అక్కడ కిచెను, ఒక హాలు, అసలు ఎన్ని అరేంజ్ చేశారో నిజంగా అద్భుతం. చూడండి ఇదంతా పైన మేడ మీద ఇప్పుడు ఏదైతే రూమ్లు ఉన్నాయో పైన అంతా క్లైమేట్ ఎలాగుందో చూడండి. అసలు చాలా చాలా అద్భుతం. నిజంగా ఎంత లోపల ఇలాంటి పిరమిడ్ రావడం అనేది, ఇక్కడ ఇలాంటి జనాభా ఉండడం అనేది, ఎంత డెవలప్ అవడం అనేది చూడలేదు ఎక్కడ. వీళ్ళ వర్క్ కూడా ఓన్లీ ఆకులు, అడ్డాకులు ఏరుకొని వచ్చి బయట మార్కెట్లో అమ్ముకుంటారట. అల్లం, పసుపు ఇలాంటివి పండిస్తారు వీళ్ళు. కేవలం వ్యవసాయం మీదే బ్రతుకుతున్నారు వీళ్ళు. చూడండి పిరమిడ్ ఎలాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.